కరీంనగర్ జిల్లా ధర్మపురిలో పుష్కర స్నానం చేసేందుకు భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో హైదరాబాద్తో పాటు వివిధ ప్రాంతాల నుంచి జనం భారీగా తరలి వస్తున్నారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు ధర్మపురిలో 5 లక్షలకు పైగా, కాళేశ్వరంలో 3 లక్షల మంది భక్తులు పుణ్యస్నానం చేసినట్టు అధికారులు చెబుతున్నారు. పూర్తి డీటెయిల్స్ ధర్మపురి నుంచి రాజు అందిస్తారు. గోదావరి పుష్కరాలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. గోదావరి తీరము పుష్కర ఘాట్లు మొత్తం భక్తజన సంద్రంతో నిండిపోయాయి. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువ ఉంది. ప్రస్తుతం మనం ధర్మపురి పుష్కర క్షేత్రాన్ని చూస్తున్నాము. ఈ ధర్మపురి పుష్కర క్షేత్రం మొత్తం కూడా భక్తులతో నిండిపోయింది. మొత్తం కంప్లీట్ గా ఇక్కడ పుష్కర శోభ కనిపిస్తుంది. గోదావరి తీరంలో పుష్కర స్థానంతో పాటు తీరం ఒడ్డున పిండ ప్రదానం చేస్తున్నారు. అలానే పుష్కర ఘాట్ల వద్ద ఏర్పాటు చేసినటువంటి షవర్ల వద్ద కూడా భక్తులు స్నానాలు చేస్తున్నారు. పుష్కర స్నానం అనంతరము లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి భక్తులు వెళ్తున్నారు. ధర్మపురితో పాటు కాళేశ్వరంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. కాళేశ్వరంలో కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. కాళేశ్వరంలో కూడా ట్రాఫిక్ రాత్రి 2 గంటలకు క్లియర్ అయింది. నిన్న ట్రాఫిక్, ఈ రోజు కూడా ట్రాఫిక్ మళ్ళొకసారి స్తంభించే అవకాశం ఉందన్నట్టు అధికారులు చెప్తున్నారు. దీనికోసం పోలీసులు కూడా ప్రత్యామ్నాయ చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఇప్పటికే కాళేశ్వరం నుంచి మహాదేవ్పూర్ వరకు కూడా ట్రాఫిక్ సంబంధించినట్టుగా సమాచారం తెలిసింది. దాంతోపాటు కోటిలింగాల వద్ద కూడా వెల్గడ్డూరు క్రాస్ నుంచి కోటిలింగాల వద్ద కూడా ట్రాఫిక్ ఇప్పుడిప్పుడే జామ్ అవుతుంది. ట్రాఫిక్ సమస్యతో పాటు భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తున్నారు. ధర్మపురిలో ఇప్పటి వరకే ఉదయం 4 గంటల నుంచి పుష్కర స్నానం చేస్తున్న భక్తులు దాదాపు ఇప్పటి వరకు 5 లక్షలు దాటిందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాళేశ్వరంలో 3 లక్షల వరకు దాటారు. నిన్న కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపు పుష్కర ఘాట్లలో 40 లక్షల మంది పైగా పుష్కర స్నానం చేశారు. ఈ రోజు ఆ సంఖ్య దాదాపు 1.5 కోటి దాటవచ్చని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే భక్తులు ఎంత ట్రాఫిక్ సమస్య ఉన్నప్పటికీ కూడా, వాహనాలు ఎక్కడ ఆగిపోతుందని తెలిసినప్పటికీ కూడా పుష్కర స్నానం చేయడానికి చాలా ఉత్సాహంగా చూపుతున్నారు. వాహనాల సంఖ్య కూడా ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాలు నివారించడానికి కూడా అధికారులు కూడా కొన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పటికప్పటికి అనౌన్స్మెంట్స్ ద్వారా చెబుతూ చాలా స్లోగా వెళ్ళండి, ముందున్న వెహికల్ని చూసి వెళ్ళండి, పుష్కర స్థానాన్ని క్షేమంగా చేయండి అని కూడా మైక్ సెట్ల ద్వారా కూడా అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ధర్మపురిలో డిఐజీ, ఎస్పీ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జిల్లా ఎస్పీ ఎప్పటికప్పుడు కూడా పుష్కర ఘాట్లన్నీ తిరుగుతూ కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని రకాలు చర్చిస్తున్నారు. జిల్లా కలెక్టర్ నీతి కుమార్ ప్రసాద్ కూడా అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ భక్తులకు అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నారు. అయితే పుష్కర ఘాట్లతో పాటు దేవాలయాలు కూడా భక్తజన సంద్రహంతో నిండిపోయాయి. భక్తులు చాలా మట్టుకు ఈ రోజు ఇంకా వచ్చారు. దాదాపు ఈ రోజు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పుష్కరాల స్నానం చేసేవారు 1.5 కోటి పైగా దాటొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది కరీంనగర్ జిల్లాలోని పుష్కరాల 6వ రోజు పరిస్థితి. ఓటు స్టూడియో.